అధికార పార్టీలో ఉండి కూడా కేసులు భరించాల్సి వస్తుందన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్. వైసీపీ నాయకులు గతంలో తనపై కేసులు పెట్టారని, ఇప్పుడు ఒక మహిళను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అమలాపురం జిల్లాలోని మల్కీపురం పిఎస్లో తనపై మహిళ ఫిర్యాదుపై ఎస్పీని కలిసేందుకు మహాసేన రాజేష్ వచ్చారు. తమ ప్రభుత్వం వచ్చినా తనపై కేసులు తప్పడం లేదని చెప్పుకొచ్చారు మహాసేన రాజేష్. నుంచి ఒక తప్పుడు కంప్లైంట్ ఒకటి నా మీద ఫైల్ చేయడం జరిగిందండి. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మీద కేసు నమోదు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ దాన్ని మా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజేష్ మహాసేన్ని వాడుకుని వదిలేశారన్నట్టు, ఆయన మీద కేసు నమోదు చేయించారన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే దానికోసం మేము గౌరవ ఎస్పీ గారి దృష్టిలో ఈ సమస్యను పెట్టి, ఏమంటే ఇది కంప్లీట్గా బేస్లెస్ కంప్లైంట్ ఇది, ఎందుకంటే జనవరిలో జరిగింది అని చెప్పి నవంబర్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటనేది మాకు అర్థం అవ్వలేదు. జనవరిలో జరిగినప్పుడు వారు వైసీపీ సానుభూతి పరులు అయినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసు పెడతారు, కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 9 నెలల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అనేది అక్కడే తెలుసు.